ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను అసలు మొబైల్ స్క్రీన్ని ఎలా రికార్డ్ చేస్తాను, ఆ రికార్డ్ చేసిన స్క్రీన్ని ఎలా ఎడిట్ చేస్తాను అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ మీరు ఈ వీడియోని ఏంటంటే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు ఇక్కడ ఏంటంటే నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకుంటాను. ఈ స్క్రీన్ రికార్డ్ కోసం నేను ఏంటి అంటే నా మొబైల్లో ఉండే స్క్రీన్ రికార్డ్ ఇన్బుల్ట్గా ఉండే స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకుంటాను అనమాట. అది వచ్చేటప్పటికి ఇక్కడ నాకు స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి నోటిఫికేషన్ ప్యానల్లో అయితే కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ రికార్డ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకుంటాను. నేను ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే యూజ్ చేయను అనమాట. ఎందుకంటే ఇది అయితే సరిపోతుంది. చాలామందికి క్వాలిటీ తగ్గుతుంది అంటున్నారు, క్వాలిటీ అయితే ఏం తగ్గదు. నేను ఎట్లా చేస్తానో చూపిస్తా చూడండి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇట్లా ఈ విధంగా స్క్రీన్ రికార్డింగ్ అయితే నేను చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్ని నేను ఏం చేస్తానంటే ఒకసారి సేవ్ అయితే చేసేస్తాను. ఓకే, ఇందాక మీరు చూసిన స్క్రీన్ రికార్డింగ్ అయితే నేను మాట్లాడినంత కూడా స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తాను అనమాట. అండ్ మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటారో, మీరు యాప్స్ గురించి కానీ ఏదైనా సరే మీరు ఎలా చెప్పాలనుకుంటారో అట్లా చెప్పేసిన తర్వాత ఆ స్క్రీన్ రికార్డ్ని సేవ్ చేసుకుంటారు కదా. అంటే ఏంటి, ఆ స్క్రీన్ రికార్డ్ అనేది మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ స్క్రీన్ రికార్డ్కి మీరు మొబైల్ ఫ్రేమ్ పెట్టాలనుకున్నప్పుడు దానికి సపరేట్ మొబైల్ ఫ్రేమ్స్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. మొబైల్ ఫ్రేమ్స్ కోసం నేను యాప్స్ అయితే చెప్పాను మీకు. అండ్ మొబైల్లో ఇక్కడ మీరు చూడొచ్చు స్నాప్ మోడ్ అని ఒక అప్లికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాస్ట్ టైం. ఇప్పుడు ఈ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్లో నేను మీకైతే చూపిస్తాను అనమాట. అండ్ ఈ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్ని మీరు ఒకవేళ ఈ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్ని పిఎన్జీలోకి మార్చాలంటే, అంటే ఎలాగా, ఇప్పుడు దాని చుట్టూరు ఉండే ఫ్రేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్లో దీన్ని పిఎన్జీలో మార్చాలంటే మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. దానికోసం ఏంటంటే మీరు ఫస్ట్ మీ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటి బ్యాక్గ్రౌండే దాన్ని పెడదాం అనుకుంటున్నాను కాబట్టి అదైతే ఇక్కడ తీసుకుంటాను. అండ్ ఫస్ట్ ఈ టెక్స్ట్ని అయితే డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తాను, ఈ టెక్స్ట్ని అయితే నేను డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ని అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. దానికోసం నేను స్క్రీన్ షాట్స్ ఎక్కడైనా చూసుకుని ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. తీసుకుని దీన్ని ఏం చేస్తానంటే ట్రాన్స్పరెంట్లోకి అయితే మార్చేస్తాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్లోకి అయితే ఈ స్క్రీన్ షాట్ని నేను ట్రాన్స్పరెంట్లోకి అయితే మార్చేసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్రాన్స్పరెంట్లోకి మార్చేసి ఇక్కడ నేను దీన్ని అయితే సేవ్ అయితే చేసేస్తున్నాను అనమాట. డైరెక్ట్ దీన్ని పిఎన్జీలో ఇక్కడ పిఎన్జీ ఉంది కదా, ఈ విధంగా సేవ్ అయితే చేసేస్తున్నాను. ఇలా మీరు ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ని మీరు ఏదో ఒక స్క్రీన్ షాట్ని జస్ట్ తీసుకుని ఈ విధంగా దీన్ని సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని మీకు ఇక్కడ ఏంటి అంటే చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కానీ ఇక్కడ మీకు కావాలనుకుంటే మోడల్స్ ఉంటాయి అనమాట. రియల్మీ, గూగుల్, షామీ, వివో ఇలా మీకు చాలా ఉంటాయి. నేనైతే ఎక్కువ OnePlus అయితే వాడతా కాబట్టి OnePlusని అయితే తీసుకున్నాను. OnePlus తీసుకుంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి దీన్ని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని లుక్ అని క్లిక్ చేసి ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకుని నేను ఏదైతే సేవ్ చేసుకున్నానో దాన్ని ఎక్కడ సేవ్ చేసుకున్నాను, పిక్సెల్ ల్యాబ్లో కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే ఫోల్డర్ ఎక్కడ ఉందో చూసుకుంటాను. చూసుకుని ఇక్కడ దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వైట్ కలర్లో వస్తుంది అనమాట. అండ్ దీన్ని సేవ్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 ఆప్షన్స్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే ఈ చూస్ కలర్ అన్న దాన్ని ఇలా స్క్రోల్ చేస్తే ఏ అని ఉంటుంది. దీన్ని మొత్తం ఇలా తగ్గించేస్తే ఇది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి ఇలా ఈ విధంగా సేవ్ అని కొడితే ఇది మీకు సేవ్ అయితే అయిపోయింది అనమాట. ఇది ఫస్ట్. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారు, మీరు కావాలనుకుంటే ఒకే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ విధంగా నేను చేసే వీడియోస్కి ఇలా పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఏంటంటే దీనికి మళ్ళీ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను బేసిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా పెట్టుకుంటాను ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను. నేను పిక్సెల్ యాప్ అప్లికేషన్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా మనకి ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేసుకున్నప్పుడు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ నేను థంబ్నెయిల్ యొక్క సైజ్ అనేది తీసుకుంటాను. ఇక్కడ ఎంత మనకి 1280x720p అంటే మనకి వీడియో కూడా ఇదే సైజులో ఉంటుంది కాబట్టి ఇదైతే తీసుకొని ఈ విధంగా పెట్టుకుంటాను. నాకు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను మ్యాక్సిమం ఏ కలర్ని పెట్టుకుంటాను, ఈ కలర్ని పోనీ ఎగ్జాంపుల్ ఈ కలర్ని పెట్టుకున్నాను అనుకోండి, ఈ కలర్ని అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇందాక నేను ఆల్రెడీ ఒక ఫ్రేమ్ని అయితే సేవ్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే మళ్ళీ ఇక్కడికి తెచ్చుకుంటాను అనమాట. అండ్ అలాగా
ఇక్కడ స్నాప్ మోడ్లోకి వెళ్ళి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ పిఎన్జీని ఇక్కడికి అయితే తెచ్చుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది ఇది. అండ్ తెచ్చుకొని ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. అండ్ మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా పెట్టుకొని ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఒక షేప్ని అయితే తీసుకోండి. షేప్ తీసుకొని ఇప్పుడు ఈ షేప్ని మీరు దీనికి సరిపడగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని జస్ట్ దీనికి కలర్ అయితే చూస్ చేసుకోండి. కలర్ ఏంటి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేను ఇందాక ఏదైతే ఫస్ట్ తీసుకున్నానో అదే కలర్ని అయితే చూస్ చేసుకుంటాను. చూస్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని అయితే కిందకి ఈ విధంగా తీసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఏదో ఒక కలర్ని అయితే పెట్టుకుంటాను. ఎగ్జాంపుల్ అలా మళ్ళీ ఇంకొక షేప్ని అయితే తీసుకుంటున్నాను. షేప్ తీసుకుని ఈ విధంగా ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని సైజెస్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇలా ఈ విధంగా పెట్టుకొని జస్ట్ నాకు ఈ లోపల మాత్రమే నాకు కావాలి కాబట్టి దీన్ని పెట్టుకుని క్లిక్ చేసుకుని జస్ట్ దీన్ని ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఓన్లీ మనకి ఇది పైకి వచ్చే విధంగా ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి నేను ఎట్లా చెప్తున్నానో అట్లనే చేయండి. మీరు అది చూసుకోండి, జూమ్ చేసుకుని ఇవంతా పర్ఫెక్ట్ ఉందా లేదా అన్నది ఒకసారి చూసుకొని పర్ఫెక్ట్ లేనట్టయితే దీన్ని మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పొజిషన్ అనేది పెట్టుకోండి. నేను పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను. ఓకే, పొజిషన్ పర్ఫెక్ట్ కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా కింద, ఇక్కడ పైన మనకి ఏదైతే ఈ 3 ఇమేజెస్ ఉన్నాయో ఈ 3 ఇమేజెస్ని ఇక్కడ మనం మెర్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ దీన్ని క్లిక్ చేసుకుని ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ మన లేయర్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ టిక్ మార్క్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని ఈ 3 వీటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ జస్ట్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసినట్టయితే మనకి ఈ 3 ఇమేజెస్ మెర్జ్ అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు మీరు దీంట్లోనే ఇక్కడ మీకు ఇలా స్క్రోల్ చేసుకుంటే ఎరేజ్ కలర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని దీన్ని ఎనేబుల్ చేసినట్టు ఇక్కడ వైట్ కలర్ అనేది పోయిన తర్వాత మీరు ఆల్రెడీ ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కదా, దాన్ని ఇప్పుడు ట్రాన్స్పరెంట్ చేసేయండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇది ట్రాన్స్పరెంట్ చేసేసి దీన్ని మీరు ఇప్పుడు పిఎన్జీలో అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పిఎన్జీలోనే ఉంది. ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని కొంచెం నేను అల్ట్రాలో సేవ్ చేసుకుంటాను. నేను ప్రతిదీ అల్ట్రాలో హెచ్డీలో కావాలి కాబట్టి నాకు అల్ట్రాలో అయితే సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక స్క్రీన్ రికార్డింగ్ అయితే రికార్డ్ చేసి చూపించాను కదా, ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి చూపిస్తాను. దానికోసం నేను ఏం చేస్తానంటే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కైన్ మాస్టర్లో ఎడిటింగ్ అయితే నేను చేస్తాను అన్నమాట, వీడియో కాబట్టి. ఆల్రెడీ ఇందాక స్క్రీన్ రికార్డ్ చేశాను కదా, దానికోసం 16:9 సైజ్ని అయితే తీసుకుని ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఏదైతే వీడియో స్క్రీన్ రికార్డ్ చేశానో ఆ స్క్రీన్ రికార్డింగ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్ రికార్డింగ్ నేను ఫస్ట్ రికార్డ్ చేశాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్న చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. ఏంటి అంటే ఈ స్క్రీన్ రికార్డింగ్ తీసుకునేటప్పుడే ఈ స్క్రీన్ రికార్డింగ్ అనే దాన్ని తీసుకుని దీన్ని బ్యాక్గ్రౌండ్ పెట్టి ఇది పెట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అంత అవసరం లేదు, నేను చెప్పినట్టు చేయండి చాలు. జస్ట్ ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఇందాక మీరు ఏదైతే ఒక బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకున్నారో దాన్ని పిక్సెల్ ల్యాబ్ నుంచి ఇక్కడికి ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను మీకు చూపించడం కోసం కొంచెం స్పీడ్గా అయితే చూపిస్తున్నాను. మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం మీరు రికార్డ్ చేసిన స్క్రీన్ రికార్డింగ్ మొత్తానికి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్గా మీరు ఏదైతే కరెక్ట్గా పెట్టుకున్నారో అది కరెక్ట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్గా వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత చాలామంది ఇంకొన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఏంటంటే ఇలా స్క్రీన్ రికార్డ్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఆప్షన్ని చూపించాలనుకున్నప్పుడు దాన్ని ఎలా జూమ్ చేస్తున్నా బ్రో అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏం ఉండదు, నేను ఎంత స్క్రీన్ రికార్డింగ్ అది చేశానో అంత స్క్రీన్ రికార్డింగ్ని సేవ్ చేసేసుకుంటాను అనమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేస్తా చూడండి. దీన్ని జస్ట్ ఇక్కడ క్లిక్ చేసే కానీ ఇది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఇదైతే మొత్తం ఏదైతే నేను ఇప్పటివరకు చేశానో అంటే మీరు ఇక్కడ నేను జస్ట్ మీకు చూపించడం కోసం నార్మల్గా చేశాను. మీరైతే ఇట్లా చేయొద్దు. మీరు ప్రాపర్గా మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని గురించి స్క్రిప్ట్ రాసుకొని నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో మనం ఇలాంటి స్క్రీన్ రికార్డింగ్ వీడియోలు చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా మన వ్యూవర్కి మనం ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా చెప్పగలిగినప్పుడే మన వ్యూవర్ అనేవాళ్ళు మన మీద మరింత ఇంట్రెస్ట్ చూపుతారనమాట వీడియోస్ చూడడానికి. కాబట్టి మనం ఏం చూపించినా సరే ఇంట్రెస్టింగ్గా అండ్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా
క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దీన్ని మిస్ అయితే చేయొద్దు. చాలామంది ట్యూటోరియల్స్ చేస్తారు, ట్యూటోరియల్స్ చేసి సక్సెస్ రావట్లేదు అంటే దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది బాగాలేదన్నమాట. మీరు ఎట్లాంటి సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. ఈ విషయమే చాలామంది తెలియక ఈ సబ్జెక్ట్ అనేది మనం సక్సెస్ అవ్వట్లేదని అదని ఇదని ఏవో చెప్పుకొస్తూ ఉంటారు. ఇదంతా కాదు. నేను స్టార్టింగ్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ చేశాను. తర్వాత నేను డెవలప్ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఇంకొక కొత్త ఫోల్డర్ అయితే తీసుకోండి. ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ని అయితే తీసుకోండి. నేను మళ్ళీ 16:9 తీసుకొని సేమ్ మళ్ళీ దాన్ని ఇక్కడైతే యాడ్ చేసుకుని స్టార్టింగ్లో ఇంట్రో అయితే పెట్టుకుంటాను. లేదనుకుంటే నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కడైనా సబ్జెక్ట్ని ఎక్కడైనా జూమ్ చేసి చూపించాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడి వరకు వస్తుంది, సపోజ్ ఇక్కడ వచ్చినప్పటికీ ఏదైనా ఆప్షన్ చూపించాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసుకుని జస్ట్ ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఇలా చూస్తున్నారు కదా, ఓన్లీ ఇది 3 పార్ట్స్ అయిపోయింది. ఇక్కడ సెంటర్లో ఒక పార్ట్ అయితే ఉంది. అప్పుడు ఏం చేస్తాను, ఈ సెంటర్ పార్ట్ని ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ ఆప్షన్ అయితే ఉందో ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ జూమ్ అయితే చేసుకుని ఏ విధంగా పెట్టుకుంటాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వరకు నార్మల్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇది సబ్జెక్ట్ అనేది జూమ్ అవుతుంది. అండ్ దీన్ని మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఉంది కదా, దీన్ని మాత్రం ఇక్కడ ఈక్వల్ పెట్టినప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేబుల్గా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అండ్ నా సబ్జెక్ట్ ఎప్పుడు కూడా నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తూ ఉంటానో ఆ సబ్జెక్ట్లో సంబంధించిన ఆప్షన్స్ అనేవి చూపించినప్పుడు ఈ విధంగా జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఈ విధంగా మీరు నీట్గా మీకు నచ్చినట్టుగా మీ స్క్రీన్ రికార్డింగ్స్ అనేవి చేసుకుని మంచి అవుట్పుట్ని అయితే ఇవ్వచ్చు. లేదంటే మీరు ఇలా కాకుండా వేరే విధంగా చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎలా చేస్తారంటే అది కూడా చెప్తున్నా చూడండి. జస్ట్ మీరు ఏం లేదు, ఫస్ట్ ఇలా 9:16 అనే సైజ్ తీసుకొని ఇక్కడ ఒక కలర్ని అయితే తీసుకోండి. ఏం తీసుకుంటారంటే మీరు గ్రీన్ కలర్ తీసుకోండి, ఏదో ఒక కలర్ తీసుకోండి. అయితే మీరు ఏ కలర్ తీసుకున్నా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ మీ స్క్రీన్ రికార్డింగ్లో కానీ మీ వీడియోలో కానీ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం దీన్ని గ్రీన్ స్క్రీన్లో చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను కలర్ సెలెక్ట్ చేసుకుని దీని మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ నేను గ్రీన్ ఫుల్గా పెట్టుకొని మిగతా రెడ్ బ్లూ తగ్గించేస్తున్నాను. అప్పుడు ఇది గ్రీన్లో అయితే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మీరు రికార్డ్ చేసిన స్క్రీన్ రికార్డింగ్ అయితే పెట్టుకోండి. ఇదేంటంటే సపరేట్గా వస్తుంది అనమాట వీడియో. మనం దీన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రోస్ చేసే వాళ్ళకైతే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రోస్ అయితే ఎవరైతే మొబైల్లో చేయాలనుకుంటారో వాళ్ళు ఈ ఒక్క ఆప్షన్ యూజ్ చేసుకుని అద్భుతమైన ఇంట్రోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్లు అవి ఇచ్చుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇందాక మీరు ఏదైతే మొబైల్ ఫ్రేమ్ని క్రియేట్ చేసుకున్నారో ఆ మొబైల్ ఫ్రేమ్ని స్నాప్ మోడ్ నుంచి ఇక్కడ యాడ్ చేసుకుని ఈ విధంగా కరెక్ట్గా దీనికి సరిపోయే విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా సరిపోవాలి. దీనికి చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఫుల్గా అయితే చూపించట్లేదు, జస్ట్ దీన్ని చివరి నుంచి చివరి వరకు అయితే పెట్టుకోండి. కింద చూసారు కదా మీరు, కింద అయితే ఇది సరిపోలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్ స్క్రీన్లో చూపిస్తున్నాను. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మళ్ళా దీని యొక్క సైజ్ అనేది తగ్గించుకోండి పర్ఫెక్ట్ దీనికి సరిపోయేంత వరకు. ఒకవేళ మీకు ఫ్రేమ్స్ అనేది సెట్ అవ్వకపోతే మీకు ఏ మోడల్ కావాలో ఆ ఫ్రేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, అక్కడి నుంచి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. అలా ఈ విధంగా జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను అడ్జస్ట్ చేసాను, అంత పర్ఫెక్ట్గా లేకపోయినా కానీ ఓకే జస్ట్. అండ్ దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియోని మీరు ఏదైనా స్క్రీన్ మీద అంటే మీ మొబైల్ స్క్రీన్ కానీ లేదా మీరు ఎక్కడైనా ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు అక్కడ చూపించాలనుకున్నప్పుడు జస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ వేసుకోండి. ఎక్స్పోర్ట్ వేసుకున్నప్పుడు ఇది మీకు సేవ్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను దీనికి కొంచెం స్కిప్ చేస్తాను, వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం చేసింది అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని క్లోజ్ అయితే చేసుకుని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీద మీరు ఇక్కడ ఎక్కడైనా ఈ వీడియో మీద మీరు ఆ స్క్రీన్ రికార్డింగ్ పెట్టాలనుకున్నప్పుడు అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అలాంటిది ఒక గ్రీన్ స్క్రీన్ ఒక వీడియో అనేది మొబైల్ ఫిల్మ్తో రావాలనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసుకుని మీరు ఏదైతే పెట్టారో దాన్ని అయితే ఇక్కడ దీని మీద అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు కలర్ అనేది మీరు మొబైల్ స్క్రీన్లో రికార్డ్ చేసిన కలర్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టిన కలర్ అనేది ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే క్రోమాకీలోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది పోయిందనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే
చాలా ఈజీ, కానీ మీరు మంచి మంచి ఎఫెక్ట్లు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏమైనా మీరు సబ్జెక్ట్ గురించి వీడియోలో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఇక్కడ ఈ పక్కన ఒక స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపించి ఇక్కడ మీరు సబ్జెక్ట్లో అయితే మాట్లాడచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు, చాలామంది తెలియక ఏదో పెద్ద తోపులు తురుములు అనుకుంటారు. ఇది జస్ట్ మీరు నార్మల్గా మీ మొబైల్లో కూడా చేయొచ్చు, అంత పెద్ద కష్టమేం కాదు. చూస్తున్నారు కదా, ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మీరు మొబైల్లో అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా మీరు ఇంట్రోస్ కూడా వేయచ్చు. ఇలా మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఇంట్రోస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రోస్ ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గైస్ ఈ వీడియోకి ఇంతకేసి ఈ వీడియో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అండ్ మొబైల్లో ఎప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మొబైల్ ట్రిక్స్ చెప్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఈ వీడియో కూడా వాళ్ళ కోసమే నేనైతే చేయడం జరిగింది. గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు చూడాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కూడా నాకు 200 లైక్స్ని అయితే టార్గెట్ ఇస్తున్నాను, కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.